ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత మహాకావ్యం రామాయణం. రాముడి గాథను వెండితెర మీద ఆవిష్కరించిన తెలుగు సినిమాలు అనేకం. కానీ మొట్టమొదటిసారిగా 1934లో తెలుగు సినీ చరిత్రలో రామాయణం నేపథ్యంలో రూపొందిన మొట్టమొదటి సినిమా లవకుశ. ఇండియాకి స్వాతంత్ర్యం రాకముందే తీసిన తెలుగు చిత్రమిది. దీనికి సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. శ్రీరాముడి పట్టాభిషేకం తరువాతి కథను తెరమీద ఆవిష్కరించారు. పారుపల్లి సుబ్బరాజు రాముడిగా, శ్రీరంజని సీత పాత్రలో నటించారు. తెలుగు సినిమాలో ఇదొక మైలురాయి. మళ్లీ 3 దశాబ్దాల తర్వాత పుల్లయ్య అదే కథతో 1963లో లవకుశ తెరకెక్కించారు. ఇందులో ఎన్టీ రామారావు, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతమ్మ కష్టాలను, లవకుశల కథను తెలియజెప్పిన చిత్రమిది. 1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశ తీసిన సి. పుల్లయ్యనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆర్థిక కారణాలతో సినిమా షూటింగ్ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక సి. పుల్లయ్య అనారోగ్యం పాలవడంతో ఆయన కుమారుడు సిఎస్ రావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. తెలుగులో పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా లవకుశ నిలిచింది. ఇక 1936లో ఎస్.బి. నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం సంపూర్ణ రామాయణం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు వచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. దీనికి ఆరుద్ర కథ అందించారు. ఇందులో నాగభూషణం రాముడిగా, పుష్పవల్లి సీతమ్మగా నటించారు. తర్వాత 1958లో నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం సంపూర్ణ రామాయణం. కె. సోము దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమాలో అయోధ్య రామయ్య జననం నుంచి పట్టాభిషేకం వరకు కొన్ని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరించారు. ఇందులో శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీత పాత్రలో పద్మిని నటించారు. భరతుడిగా శివాజీ గణేశన్ కనిపించారు. అంతేకాదు 1972లో కూడా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంపూర్ణ రామాయణం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను మినహాయించి మిగిలిన 6 కాండాలను ఈ చిత్రంలో చూపించారు. రాముడిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించారు. రావణుడి పాత్రలో ఎస్.వి. రంగారావు కనిపించారు. ఈ సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. ఇలా వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఆధారంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు, డైలీ సీరియల్స్ వచ్చాయి. కొన్నింటిలో సంపూర్ణ రామాయణం గాథను చూపిస్తే మరికొన్ని చిత్రాల్లో ప్రధాన ఘట్టాలను మాత్రమే తెర మీదకు తీసుకొచ్చారు. ఇలా తెలుగులో రామాయణంపై అనేక సినిమాలు ఇప్పటికీ తెరకెక్కి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణ అనే భారీ చిత్రం తెరకెక్కుతోంది. 2026లో పార్ట్ 1, 2027లో పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే కెవి విజేంద్ర ప్రసాద్ కథతో కంగనా రనౌత్ టైటిల్ రోల్లో సీత ది ఇన్కార్నేషన్ అనే చిత్రం ప్రకటించబడింది. భావి తరాలకు సీత చరిత్రను అందజేయడమే లక్ష్యంగా సీతాదేవి కోణంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిపారు.